ఈరోజు వీడియోలో సింపుల్గా అయిపోయే ఒక స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ఇది చాలా క్విక్గా కూడా అయిపోతుంది. అదేనండి మిల్క్ పేడ. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలండి. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను 1/2 కప్పు కాచి చల్లారిపెట్టిన పాలు వేస్తున్నాను. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఈ పాలని కొద్దిగా మరిగించుకోవాలి. ఇది మరుగుతుండగా ఇక్కడ నేను 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. మిల్క్ పౌడర్ ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. పౌడర్ని అంతా వేసేద్దాం. ఇక్కడ నేను 1/3 వరకు షుగర్ వేస్తున్నానండి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ స్వీట్ కంప్లీట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. పాన్ నుండి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకుందాం. ఇలా యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుతూ ఉడికించుకోవాలి. పాన్కి స్టిక్ అవ్వకూడదు, అప్పటి వరకు కలుపుతూనే ఉండాలండి. చూసారా, సపరేట్ అయింది. ఇది వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకున్నానండి. ఇది కొద్దిగా వేడిగా ఉండగానే మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ షేప్లో చేస్తున్నాను. కొద్దిగా బాదం కానీ పిస్తాను కానీ ఇలా డెకరేట్ చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినప్పుడు ఇంటికి ఈజీగా ఈ స్వీట్ రెసిపీని చేసి పెట్టవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.